ఏం చేస్తూ ఉంటాయంటే వారు వెళ్ళి వారి తల్లి తండ్రి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి వారిని తలుచుకుంటారు. సో అయితే తలుచుకోవడంలోనూ జ్ఞాపకం చేసుకోవడంలో ఏ విధమైన తప్పు ఏమీ లేదు. కానీ వారు మనం ఏదైనా పని చేసినప్పుడు దానిలో ప్రయోజనం ఉంటే పర్వాలేదు. జ్ఞాపకం చేసుకోవడంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరం. అయితే క్రీస్తునందు వారు నిద్రించారంటే వారి ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది, శరీరము మట్టి అయిపోతుంది. కనుక అక్కడికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి, కానీ పూజించద్దు, దేన్ని కూడా చేయడానికి ప్రయత్నించకంటే నా తల్లి నా తండ్రి కూడా క్రీస్తునందు నిద్రించారు. మనకి విశ్వాసం ఉంది. ఎవరెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తారంటే క్రీస్తునందు నిద్రించిన వారు విషయంలో వెళ్ళి మనం చింతించాలి అంతే. కనుక ఈ దినమున చాలామంది మా వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచారు, వస్తున్నావా అని. నాకు వేరే పరిచర్య ఉంది కనుక నేను రావడం లేదు అని చెప్పాను. ఎందుకంటే నేను ఒకానొక దినాన్ని వాళ్ళని నేను చూస్తా, ఆ నిరీక్షణ విశ్వాసము నేను కలిగి ఉన్నాను. కనుక మనము వారిని ఎవరిని ఏమీ అనకూడదు, కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నడిపింపులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధన వర్తమానము వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే అడుగుట, అంటే దేవునితో సంభాషించుట. ఆరాధన అంటే మేలులు బట్టి ఆయన్ని. మరి కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞతకి ఆరాధనకి కూడా చిన్న తేడా ఉంది. మన ఆరాధనలో కృతజ్ఞతని యాడ్ చేస్తాం. ఈ దినమును మనం ఏం అందుకే కృతజ్ఞత కూడిక అంటాం. కృతజ్ఞత కూడిక అంటే ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏ మేలులు చేశాడు, ఏం అద్భుతాలు చేశాడు, ఏ స్వస్థతలు చేశాడు, అందును బట్టి మనం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. కానీ ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు ఈ లోకానికి, ఏమై ఉన్నా దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు, నిన్ను ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు, నిన్ను ఏ విధంగా దర్శించాడు, ఏ విధంగా వాక్యంతో మాట్లాడాడు, నిన్ను ఏ విధంగా దేవుని ఇంట్లోకి తీసుకుని వచ్చాడు, ఏ విధంగా వాడుకుంటున్నారో అది ఆయన ఏమై ఉన్నాడో అది ఆరాధన మన జీవితాల్లో. నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తే, లేతే ఆయన రక్షణను పొందుకుంటే, లేతే ఆయన ఇంటిలో వాడబడ్డం అంటే ఏంటి? నీకు నువ్వుగా వాడబడ్డం కాదు, ఆయన వాడుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని ఆరాధించాలి. ప్రభువా నాకు స్వస్థత ఇచ్చావు, నా కుమారుని చూసో, అది ఆరాధనలోనికి రాదు, కృతజ్ఞతలోకి వస్తుంది. కనుక ఈ దినమున మనము కొన్ని మాటలు చూసుకొని ధ్యానించుకొని దేవుని యొక్క ఆరాధనలోనికి వెళ్దాం. ఒరే నాన్న ఫ్యాన్ ఆఫ్ చేశాను. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇది మనం ప్రతి ఈస్టర్ దినమున చదువుతాం. కనుక లూకా సువార్త 24వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. 5 నుంచి 7 వచనముల వరకు కలిసి చదువుకుందాం మనమందరము. లూకా సువార్త 24:5 నుంచి 7. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చాలు 7 వరకే. ఎందుకని ఇక్కడ ఏమైనా ఉన్నాడు అని అంటే ఆయన ఇక్కడ లేడు. మోదీకాలమునే కొంతమంది స్త్రీలు మనకు తెలిసిందే, ఆ స్త్రీలు వచ్చారు ఆయన్ని. ఎందుకంటే ఏం పట్టుకుని వచ్చారు? సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సిద్ధపరచుకుంటూ వచ్చి ఆయనకు పూయాలి అనే ఒక ఆశతో వచ్చారు.
అప్పుడు ఆయన సమాధిలో పెట్టబడి ఇన్ని రోజులు ఏంటండి 3వ దినము. చాలామంది క్యాలిక్యులేషన్స్ కూడా ఇశ్రాయేల్ జనాంగంలో 6 గంటలకి వారికి దినం అయిపోద్ది. మనకి అర్ధరాత్రి 12 గంటలకు అవుతుంది, వాళ్ళకి 6 గంటలకే అవుతుంది. ఆయన ఎప్పుడు సమాధి చేయబడ్డాడు? 3 గంటలకి సిలువలో ఆయన నిద్రించాడు. ఆయన 6 గంటలకు ముందే ఆయన్ని సరే మనం పుట్టినారనుకోండి, కొంతమంది 11 గంటల 45 నిమిషాలు అంటారు. అది ఏ డేట్లోకి వస్తుంది? తర్వాత డేట్లోకి వెళ్తుంది, ఈ డేట్లోకి వెళ్తుందా? ముందు రోజులోకే వస్తుంది. కనుక శుక్రవారం నాడు ఆయన 4 గంటలకి 5 గంటల మధ్యలో ఆయన సమాచారం, అది ఒక రోజు కింద లెక్క. శనివారం నాడు 6 గంటలకల్లా ఒక రోజు అయిపోతుంది. మళ్ళీ ఆదివారం నాడు ఆ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఇది 3 రోజుల యొక్క క్యాలిక్యులేషన్. అది క్యాలెండర్స్, రోనార్ క్యాలెండర్స్ గట్టా అన్నీ ఉంటాయి. సో అది నాకు కూడా అన్నోళ్ళు బాగా నాకు ఆ డౌట్ని చాలామంది ఎక్స్ప్రెస్ చేసుకుని అది క్యాలిక్యులేషన్కి వచ్చి కన్క్లూజన్కి వచ్చి ఇంత నోట్స్ రాసుకున్నాను దాన్ని. కనుక ఏంటంటే ఆ 3 రోజులు అయింది. కానీ ప్రభు చెప్తుంది ఇక్కడ, ఒక వ్యక్తి నిలబడి చెప్తున్నారు, 2 వ్యక్తులు మనుషులు ఎందుకు సజీవుడైన వాడిని మృతుల్లో ఎదుగుతున్నారు. ఆయన చెప్పాడు అన్నట్టు నాకు గుర్తు. మత్తయి సువార్త 16:21 అలాగే విధంగా మత్తయి సువార్త 17, 22, 23 మత్తయి సువార్త 17:19 ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమబడి అనేక హింసలు పొంది నిద్రించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అదే మార్కు సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. మార్కు 8:31, మార్కు 9:31, మార్కు 10:32 దాంట్లో రాయబడి ఉంటుంది. క్లియర్గా ఆయన చెప్పాడు, నేను 3వ దినమున లేపబడతాను. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి వెతుక్కుంటున్నారు. అయితే ఒకవేళ క్రైస్తవుని యొక్క విశ్వాసం ఎటువంటిదంటే, ఆ ఖాళీ సమాధి లేకపోతే మన యొక్క విశ్వాసం లేదు. ఒకవేళ ఆయన లేపబడి ఉండని ఎడల మనం ఇక్కడికి రాం. మనము ఆరాధించేది కూడా ఎవరిని అని అంటే, కుళ్ళిపోయిన శరీరాన్ని కాదు, మట్టిలో కలిసిన శరీరాన్ని కాదు, లేపబడిన సజీవుడైన ఆ దేవుని మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. నాకు ఇవాళ ఒక ఆలోచన ఏంటంటే, ఆయన దేవుడు లేపినందుకు ఆయన తిరిగి లేచుట వలన మనకు కలిగిన ఒక 5 సంగతులను జ్ఞాపకం చేయాలన్నది నేను ఆలోచిస్తున్నాను. ఆయన లేపడబడ్డని బట్టించి ఆయన ఏమై ఉన్నాడు, ఇవాళ ఆరాధన అదే. ఆయన ఏమై ఉన్నాడు, ఈ లోకానికి ఏమై ఉన్నాడు, నీకు నాకు ఏమై ఉన్నాడో అది ఈ దినమున ఆరాధనలోనికి ఒక 5 సంగతులు చూసుకుందాం. మొట్టమొదటిది లూకా సువార్త 24:5 మనం చదివిందే. 5 ఒకసారి చదవండి. వారు భయపడి ముఖములో నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు? మొట్టమొదటిది ఆయన ఎవడట? సజీవమైన వాడనట. ఆయన లేచుటను బట్టి సజీవుడైన వాడుగా ఈ లోకానికి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మాటని యోబు గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పాడు. యోబు గ్రంథము 19:25 మీరు తీసిన వారు చదివేసేయండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎప్పుడండి? యోబు ఎప్పుడు తవాడండి? అబ్రహాము ఆ టైంలో ఉన్నవాడు. ఈ ప్రవచనము అప్పుడే రాయబడింది. కనుక ఆయన సజీవుడిగా లేస్తాడు అని యోబు చేత రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవడంట? సజీవుడైన వాడు. సజీవుడైన వాడే కాదు, ప్రకటన గ్రంథము 1:18 చేసిన వాళ్ళు చదవండి. నేను మొదటి వాడును కడపటిన వాడును జీవించేవాడునే మృతుడనైతిని కానీ యుగయుగములు ఆయన యుగయుగములు సజీవుడట. ఆయన యుగయుగములు సజీవుడైన ఉన్నాడు. అయితే మరి మన పరిస్థితి ఏంటి? ఆయన సజీవుడే, దానివల్ల మనకేటి ఉపయోగం? మానవుని యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది కదా. ఆత్మీయంగా మరణంలో ఓన్లీ జీవిస్తూ ఉన్నాం, శారీరకంగా జీవిస్తూ ఉన్నాం. ఏ విషయమైనా శాంతి లేక, సమాధానం లేక. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 1వ వచనం తీసుకుని చదవండి. మన స్థితి అది ఆత్మీయంగా. పాపముల చేతను చచ్చిన వాడినై ఉండగా క్రీస్తులో బ్రతికించాను. ఎప్పుడు క్రీస్తులో బ్రతికిస్తాడు? ఆయన బ్రతికితేనే మనల్ని బ్రతికిస్తాడు. మనం ఎప్పుడైనా నేను ఈ పని చేయగలను అని అంటే ఎప్పుడైనా ఆ పని చేసేవాడైతేనే చేయగలనని చెప్తారు. ఆయన చేశాడని మనం చూస్తేనే మనం నమ్ముతాం. ఆయన మృతుల్లో నుండి లేచినవాడిగా ఉన్నాడు. యుగ యుగములు సజీవుడిగానే ఉంటాను అని చెప్పినాడు. ఆ విధంగానే ఉన్నాడు. కనుకనే మన ఆత్మీయంగా పాపము చేతను శాపము చేతను మన యొక్క క్రియల చేతను చచ్చిన వారివై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? లేచాడు. ఇది చాలు మన దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకనంటే ఆరాధన ఆయన ఏమై ఉన్నాడు అని అంటే మొట్టమొదటిది ఆయన సజీవుడు. నిన్ను కూడా సజీవుడిగా లేపుతాడు. ఎందుకనంటే ఆయన మాట ఇవ్వగా మాట తప్పనివాడిగా ఉన్నాడు. మరణ వేదనలు ఎన్నో శ్రమలు నీ గురించి నా గురించి ఆ సెలవులో అనుభవించి మృతుడై పునరుద్ధానుడై సజీవుడిగా ఈ లోకాన్ని నుంచి ఆరోహణమై ఉన్నాడు తండ్రి దగ్గరికి. ఆయన ఒక దినమున వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడనే నిరీక్షణే క్రైస్తవుడిది. కనుక అటువంటి సజీవుడైన దేవుని మనం ఆరాధిద్దాం. రెండో విషయం రోమా 10వ అధ్యాయం రోమా 10:9 చదవండమ్మా. యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన లేపినని విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ముందు చెప్పాను కదా, ఆయన సజీవుడు. దానివల్ల మనకేంటి ఉపయోగం? మనల్ని ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి ఏమనని? నేను పాపనేనని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ విధంగా మృతుడైన ఏ విధంగా లేపాడో ఆ విధంగా మనం లేపుతామని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. ఇది మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతిని అయినా చదవండమ్మా. కృపా సమాధానమును మీకు కలుగునుగాక. ఇంకా చదవండమ్మా. రక్తము వలన చాలమ్మా. ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ఒక్కడే సజీవుడు ఆది సంభూతుడై ఉన్నాడనట. ఆయన మన జీవితాల్లో ప్రభుకు ప్రభుగా రాజులకు రాజుగా ఉన్నాడట. ఆయన మన గురించే ఆయన ఆ యొక్క పునరుద్ధానమును గావించాడు. ఎందుకనంటే మన స్థితి నుంచి మనలను లేపడానికి ఆయన కుమారుడు కూడా ఆ విధంగానే పంపించాడు తండ్రి. అందుకే యెషయా గ్రంథము 53:10 అంటాడు, ఆయనను నలుగుగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. సిలువ ధ్యానిస్తే చాలా శ్రేష్టమైన సిలువ వేయబడ్డారు. సిలువ గురించి చాలామంది చాలా రకాలుగా సింపుల్గా మాట్లాడతారు. సిలువ చాలా శ్రేష్టమైనది, దాన్ని అనుభవించుట చాలా కష్టం, మాట్లాడట చాలా తేలిక. ఆయన 16 గంటలు సిలువలో ఆహారం లేకుండా, అంటే రాత్రి 2 గంటలకు ఆయన బంధించి సిలువలో 3 గంటలకు ఆయన మరణించే వరకు కూడా ఆహారం కానీ పానీయం కానీ లేదు. ఆయన ఒంటి నుంచి 6.5 లీటర్ల రక్తం బయటకు వచ్చింది. సిలువ అసామస్య కాదు. చరిత్రకారులు బుక్స్లో రాశారు, ఆయన ఒంటి మీద దగ్గర 5,400 గాయాలు ఉన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు. సిలువది చాలా ఈజీ కాదు. ఆయన మోసిన సిలువ యొక్క బరువు దగ్గర 150 కేజీలు ఉంటుంది. ఆయన ఈ కొండ లాంటి ప్రాంతానికి దగ్గర ఒక 800 మీటర్లో దగ్గర ఒక కిలోమీటర్ అనుకుంటా ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. అటువంటి సమయాన్ని దేవుడు కనిపించి మన గురించే ఈ లోకానికి ఏం చేశాడంటే వచ్చాడు. ఆయన రాజుకి ఏముంటుందండి? రాజ్యం ఉంటుంది కదా. మరి ఆయన రాజ్యం ప్రజలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? ఆయన ఏ విధంగా కొనుక్కున్నాడు? ఆయన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 అంటాడు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభులైన ఆయన రాజ్యము ఆయన ఎలా కొనుక్కున్నాడు? ఆయన ఆ పెద్దలు తీసుకుని విప్పుటకు
యోగ్యుడగు నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు వారిని రాజ్యముగా చేసుకుంటూ వచ్చాడు. చాలు, అది ఊరికనే వచ్చిన రాజ్యం కాదండి, ఇది ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడట మనల్ని. అందుకంటాడు మీరు నా సొత్తు అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, నేను మిమ్మల్ని రక్తంతో కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. మన ఆయన సొత్తుగా చేసుకున్నాడు. సజీవుడైన దేవుణ్ణి మన నోటితో మనం ఒప్పుకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన ఇప్పుడు ఏం చేయబడుతున్నాడని ఆయన ఒక రాజ్యంగానే చేస్తున్నాడు. అంటే ఆయన ఒక రాజు. అందుకే యెషయా గ్రంథం 33:1-17లో ఏమంటాడు, ఆయన అలంకరింపబడిన రాజట. ఆయన ఎటువంటి రాజు? అలంకరింపబడి. ఆయన అలంకరణ ఎలా ఉంటుందంటే రాజులకి చూచిది, ఆయన అలంకరింపబడిన రాజట. ఆయన అలంకరణ నార్మల్గా ఉండదండి. ఒకసారి చూసుకుందాం ప్రకటన గ్రంథము. ఆయన అలంకరణ ఏదో మనలా పెట్టుకునే ఆభరణాలలాగా ఉండదు. ఆయన అలంకరణ చూస్తే యోహాను రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 13 నుంచి ఉంటుంది. ఆయన చదవక్కర్లేదు. 7 సువర్ణ దీప స్తంభముల మీద నిలబడి మధ్యన కూర్చుని ఉన్నాడట. ఆయన వస్త్రం ఎలాగుందంటే ఆయన పాదముల వరకు దిగిన ఒక వస్త్రం చేసుకున్నాడు, బంగారు దట్టి పట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయి? తెల్లని ఉనిని పోలిన వాడే ఉన్నాడు. ఆయన నేత్రములు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నది. ఆయన పాదములు ఎలాగున్నాయి? పుటము వేయబడిన అపరంజితో సమానమై ఉన్నదట. ఆయన కంఠస్వరం ఎలాగుంది? విస్తార జల ప్రవాహములు ప్రవహిస్తున్న ధ్వనిలాగా ఉందట. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడట. ఆయన నోటి నుండి ఖడ్గమొట్టి బయలు వెళ్తా. అది ఆయన అలంకరణ, ఆయన యొక్క స్థితి అది. ఆ స్థితితో ఉన్న ఆ ప్రభువు, ఆ కుమారుడు నీ గురించి నా గురించి ఏ విధంగా వచ్చాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఆ అలంకరింపబడిన రాజు అయిన దేవుని స్వరూపమును కలిగిన వాడే నుండి సమానముగా ఉండుట ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి చాలక్క అది ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకుని వచ్చాడు, అది ఆయన స్వరూపం. ఆయన ఏమై ఉన్నాడైనా అలంకరింపబడిన ఆ రాజు, నిత్యము తన మహిమతో వెలుగుతున్న ఆ రాజు నీ గురించి నా గురించి ఏమొచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మానవుడిగా నిత్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమించాడు గనుక, నిన్ను నన్ను రక్షించాడు గనుక. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి రాజును మనం ఏం చేయాలండి? ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆరాధించాలి. చాలామంది నోటి మాటలతోట కాదు, అలాగని ఏడ్చేయమని కాదు, హృదయము లోతుల్లోంచి ఉండాలి. ఆ ఆరాధన ఎలా ఉంటుంది అని అంటే ప్రభు యొక్క మనసుని తిప్పేస్తుందట. నోవాహు బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు అప్పటి వరకు మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ బలి చేంజ్ చేసింది. దీనిని బట్టి నేను ఇంకెప్పుడు కూడా భూమిని ఆ విధంగా మార్చుతుంది. దేవుని యొక్క ఆరాధన అని పరిమళ వాసనగా ఉండాలి మన ఆరాధన. ఆ విధంగా ఉండేలాగా దేవుడు మన సాయం చేయను కాక. 3వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20. మొట్టమొదటివాడు సజీవుడు, 2వది అలంకరింపబడిన రాజు, తర్వాత 3వది చదవండి, ఆయన బలాతిశయం చేత క్రీస్తును లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను కాక రాగోబు యువనందును ప్రతి నామము కంటేను హెచ్చుగా పరలోకమునందు ఆయనను అది ఆయన స్థితి. 3వది ఏమన్నాడు? సర్వాధికారట. ఆయన ఈ లోకమునున్న సర్వములకు కూడా ఆయన అధికారట. ప్రతి నామమునకు మించిన నామము కలిగిన వాడు. సమస్త ప్రభుత్వము కంటే ఆయన ప్రభుత్వము గొప్పది. ఆయన అధికారుల కంటే
అధికారము కలిగిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు సర్వాధికారి. ఎందుకు సర్వాధికారి అయినాడంటే ఆయన సమస్తమును జయించుకుంటూ వచ్చాడు. ఆయన ఏమేమి జయించుకుంటూ వచ్చాడండి? ఆయన పాపమును జయించుకుంటూ వచ్చాడు, శాపమును దయించుకుంటూ వచ్చాడు, లోకాన్ని దయించుకుంటూ వచ్చాడు, మరణాన్ని దయించుకుంటూ వచ్చాడు, సమాధిని గెలుచుకుంటూ వచ్చాడు. అటువంటి సర్వాధికారి మన ప్రభు. అది మన ప్రభు యొక్క స్థితి. సజీవుడు, అలంకరింపబడిన రాజు మన గురించి ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఆయన సర్వాధికారి. మనము చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తుంటే, మీరు ఏ విషయంలో నేనైతే అసలు లెక్క చేయను, నేను అలా తీసి పడేస్తాను, నేను అసలు మాట్లాడాలని కూడా ప్రయత్నం చేయను. పంది ముందు ఏదో ముత్యములు వేయడంటే నిజంగా అది నిజమే అనిపిస్తుంది నాకు. ఎవరైతే ఆయన రుచి చూచారో, ఎవరైతే ఆయన అనుభవించారో, ఎవరైతే ఆయన దయను పొందుకున్నారో, ఎవరైతే ఆయన యొక్క సహవాసాన్ని పొందుకున్నారో వారు దేన్ని లెక్క చేయరు. సమస్త సర్వాధికారి ఆయన. సమస్తము ఆయన యందే ఉన్నది, ఆయన ద్వారానే జరుగుతుంది. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. 2-3 ఆయన సర్వాధికారి. త్వరగా చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 మొదటి సర్వాధికారి, మొదటిది సజీవుడు, రెండోది అలంకరింపబడిన రాజు, 3 సర్వాధికారి, 4వది చదవండి 1 పేతురు. చరుణక్క. ఓకే. ఒకటి 20 అక్క. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల కరవడ కారములు యందు చాలక్క. ఆయన ఎటువంటి వాడట? మహిమ కలిగిన ప్రభువట. ఆయన మహిమ ఇప్పుడు వచ్చిందా, ముందు నుంచి ఉందా? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. పునరుద్ధానుడు అయిన తర్వాత వచ్చిందా మహిమ, లేకపోతే ముందే ఉందా? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏమి మహిమ కలిగి ఉన్ననో ఆ మహిమ ఇప్పుడు వచ్చింది కాదు. ఆయన మహిమ గలే రాజు. ఈ లోకానికి రాకముందే ఆయన మహిమతో ఉన్నాడు. తండ్రి యొద్ద ఆయన మహిమతో పొంది ఉన్నాడు. అటువంటి ప్రభు నీ గురించి నా గురించి తన మహిమను, తన ఘనతను విడిచిపెట్టి లోకానికి వచ్చుకుంటూ ఉన్నాడండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా బిడ్డలు, ఒకసారి నేను ఈ విషయాన్ని, మన బిడ్డల్ని స్కూల్లోని కాలేజీలోని జాయిన్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఏం చేస్తాం? చదువుకున్న పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద స్కూల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేనా? పెద్ద పెద్ద స్కూల్స్లోను కాలేజీలో పేమెంట్ సీట్స్ కొనుక్కొని చదివించుకుంటుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? మిడిల్ క్లాస్లో ఉంటున్నవారు మామూలుగా ఏదో చదవాలి కనుక పిల్లలు ఇంగ్లీష్ మీడియం రావాలి, ఇంగ్లీష్ రావాలి అన్న ఉద్దేశంలో ఏదో కొద్దో గొప్ప చేసుకుని జాయిన్ చేసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏ డబ్బులు పెట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదివించుకుంటుంటారు. మరి ఈయన మహిమగల రాజు, సర్వము ఆయన యందే ఉంది, సర్వాధికారి. ఆయన ఈ భూలోకానికి తాను తగ్గించుకొని రావడానికి గల కారణము ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడపరచడమే. ఆయన ఎటువంటి మహిమ అంటే, సెరుపులు కూడా ఆయన సమీపించలేని తేజస్తో ఉన్నాడట. యోహాను తెలుసు కదా, ఆయన అతనికి ఇష్టడైన వాడు. రొమ్ముని ఆనుకుని కూర్చున్నాడు. నేను రొమ్మును ఆనుకుని కూర్చుని చాలాసార్లు చదువుతూనే ఉన్నాను. ఏదో ఒకసారి నా బిడ్డ వచ్చి ఇక్కడ ఇలా కూర్చుంటేనే వెంటనే మాట గుర్తొచ్చింది. రొమ్మును ఆనుకుని కూర్చోవడం అంటే ఇక్కడ ఆయన రొమ్మును ఆనుకుని కూర్చొని ఎవరి పడతాను కూర్చోబెట్టుకోండి. పక్కన కూర్చోవడం వేరు, రొమ్మును ఆనుకుని కూర్చోవడం వేరు. 3.5 సంవత్సరాలు యోహాను ఏం చేసుకుంటూ వచ్చాడు? రొమ్మును ఆనుకుంటూ కూర్చున్నాడట. సమస్త పని, ఆయన చేస్తున్న ప్రతి పనిని కళ్ళారా చూస్తూ ఉన్నాడట. ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందుతూ ఉన్నాడట. ఆయన స్వస్థతలు చూస్తూ వచ్చి ఉన్నాడట. అన్నీ ఈ భూలోకంలో 3.5 సంవత్సరాలు ఆయనతో అతి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆయన మహిమ మన ప్రకటన గ్రంథంలో చదివిన ఆయన ఎదుట ఏ విధంగా ఉందట? చచ్చిన వాడి వలె అయిపోయిందట. అటువంటి మహిమట. మనము సమీపించరాని తేజస్సు కలిగిన వాడు.
అటువంటి మహిమను, ఘనతను నీ గురించి, నా గురించి విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. దేవుని మనము ఆరాధించాలి. ఆఖరిది రోమా 1:7. 1:7. ఆయన ఎవరు? చెప్పినమ్మా. పౌలు 1:7 కరెక్ట్ చూడండి. రోమా మధ్య నుంచి చదవండి అమ్మా. మధ్య నుంచి కనబడే దేవుని తన కుమారుడును అంతకంటే ముందు దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమే ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. శరీరము బట్టి సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన ఏమి చూశాడు? దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఈ లోకములో ఆయనలో పాపము ఎరగనివాడుగా ఉన్నాడు, పాపము చేయనివాడుగా ఉన్నాడు. ఆయన సవాలు విసురుకుంటూ వచ్చాడు, నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా? దేవుని కుమారుడు అలాగే ఉండాలి. ఆయన మాదిరికరమైన జీవితము జీవించుకుంటూ పోయాడు. దేవుని కుమారులు ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలు దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ విధంగా నివసించడానికి మనం దేవుని సహాయం కొత్త మనకు మనంగా జీవించాం. ఏదైనా ఆకాశ వచ్చినప్పుడు, లోకాశ వచ్చినప్పుడు వెంటనే దానిలో పడిపోతూ ఉంటాం. అది పడిపోకుండా ఉండడానికి దేవుని యొక్క సహాయము, అందుకే దేవుని యొక్క సహవాసము, అందుకే దేవుని యొక్క వాక్యము. అందుకే రాయబడింది దేవుని వాక్యం అనే దాని చేత ఉదక స్నానము చేయించబడ్డాలట. నీకు అనుదినము దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు అనుభవిస్తావంటే దేవుని కుమారుడిగా ఉన్నప్పుడే. ఆయన ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాడు. పగలంతా సువార్త చేసుకుంటూ వచ్చాడు, రాత్రంతా ఏం చేసుకుంటూ వచ్చాడు? తండ్రితో గడుపుతూ వచ్చాడు. అది హైదరాబాద్లో నాకు యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు అంకుల్ ఒకసారి చెప్పారు, రే ఆయన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎలా చేయగలరు? శిష్యులు ఆ యొక్క మోగదయాన్ని వదిలించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, చెవిటి మోగదయాన్ని వదిలించలేనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు విలవిల ఆడించేది వదిలిపోయిపోయింది. అప్పుడు అడుగుతారు శిష్యులు, మేము ఎందుకు చేయలేకపోయాం? దానికి ఒకటే మాట, ప్రార్థన. ప్రార్థన అంటే చాలా శ్రేష్టమైనది. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఆయన చెప్పింది మనం వినడం, మనం చెప్పింది ఆయన వినడం. దేవుని కుమారుడు ఆయన ఆ విధంగానే జీవించుకుంటూ వచ్చాడు. మరి మనం ఆ విధంగా జీవిస్తున్నామా? ఒకవేళ నువ్వు ఆ విధంగా జీవిస్తే దేవుని మనం ఆరాధిస్తావు. ఎందుకనంటే మొట్టమొదటిది ఆయన ఏంటంటే సజీవుడు, ఆయన అలంకరింపబడిన రాజు. మూడవది ఏం చేశామా? సర్వాధికారి అయిన దేవుడు. నాలుగవది మహిమగల రాజు. ఐదవది ఏంటంటే దేవుని కుమారుడు. ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రభు ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు మన గురించి? ఒక 4 పాయింట్లు చూసుకుని దేవుని యొక్క ఆరాధనలో మొట్టమొదటి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఇంత మహిమ కలిగిన రాజు, ఆయన దేవుని కుమారుడు, సర్వాధికారి, సజీవుడు, ఈయన మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు అసలు జ్ఞాపకం చేసాం. జీవించుచున్నాడు, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడు సిలువలో. ఏంటంటే మొదటిగా మన పట్ల ఏం చేశాడంటే మనల్ని ప్రేమించాడు. నేను చాలాసార్లు ఇప్పుడు 3-4 పాయింట్లు అదే చెప్పుకుంటూ వచ్చాను. ఆయన ఇన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్న ఈయన మన గురించి ఎందుకు వచ్చాడంటే ప్రేమించాడు. రెండోది ప్రేమించి ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. ప్రేమించి కలంకమైనను ముడతైనను
పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలవబెట్టుకుని వలనని ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే అప్పగించుకున్నాను. రెండోది ఏం చేశాడు ఆయన? సంఘము కలంకముతో ఉందట, పాపముతో ఉంది, ముడతతో ఉంది. ఇటువంటి సంఘమును ఏం చేసుకుంటూ వచ్చాడనంటే వాక్యం అనే దానితో ఆయన ఉదక స్నానం చేయించి ఏం చేశాడు? పవిత్రముగాను చేసుకుంటూ వచ్చాడు. చేసి ఏం చేస్తూ ఉన్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రేమించాడు, తర్వాత సంఘము గురించి తన యొక్క రక్తం చేత దాన్ని కడిగి విమోచించుకుంటూ పవిత్రంగా చేసుకుంటూ వచ్చాడు. మూడోది చెప్పండమ్మా. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి ప్రజలను పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నాడట. ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? తన సొత్తుగా చేసుకున్నాడు. అంటే తన రాజ్యముగా చేసుకున్నాడు, తన సహవాసంలోని పిలుచుకున్నాడు, తన మందిరంలోనికి పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేయాలనే దేవుని యొక్క చిత్తము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అది ఆయన మన పడలే చేసిన కార్యము. ఆయన పునరుద్ధానుడయ్యాడనంటేనే ఆయన అద్భుతమైన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అదే మన పునాది. ఆ పునరుద్ధానమే మన పునాది. ఇంత మహిమ గల రాజు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు రాజు, అలంకరింపబడిన రాజు, సర్వాధికారి, సజీవుడైన ఈ దేవుడు మన గురించి 4 కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మనల్ని ప్రేమించాడు, మన కలంకాన్ని ముడతాన్ని తుడిచివేశాడు, పరిశుద్ధుడుగాను పవిత్రంగాను నిష్కలంకంగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, పరిమళ వాసనగా చేస్తున్నాడు. ఈ పరిమళ వాసన ఏంటండి? అదే ఆరాధన. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుతూ ఉన్నాడంటే పరిమళ వాసనముగా ఉండే ఆరాధన. ఆ ఆరాధన నీవు నేను దేవుని యొక్క బిడ్డల ఎదుట దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆయనకు అర్పించాలన్నదే ఆయన యొక్క ఆశ. ఆ ఆశను తీర్చేలాగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.